ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. కానీ మీరు ఇన్ని ఫ్యామిలీ టైప్ సినిమాలు చేశారు కదా, ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు రిలేషన్స్ లేవండి, ఎస్పెషల్లీ అఫేర్స్ ఎక్కువైపోయినాయి. పెళ్ళయ్యాక పిల్లల కోసం అంటే పిల్లల్ని చంపి వేరే వాడితో అఫేర్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, లేకపోతే మొగుడిని ఇద్దరు కలిసి చంపిన వాళ్ళు ఉంటున్నారు, లేకపోతే మొగుడు భార్యని పిల్లల్ని చంపి అఫేర్ పెట్టుకున్న వాళ్ళు ఉంటున్నారు. అసలు ఎటుపోతుందో సమాజం అర్థం కాదు. సమాజం ఎట్టుపోతుందో, ప్రపంచం ఎట్టుపోతుందో ఏంటి అర్థం కావట్లేదు. దేనికోసం ఇలా అని చేస్తున్నారు, ఏది చేసినా లాస్ట్లో వాళ్ళు జైలుకి వెళ్ళి వాళ్ళు మళ్ళీ సాధించేది ఏమీ లేదు. ఏంటి మరి ఎందుకో తెలియదు. ఎక్కువ అఫేర్స్ ఎక్కువైపోయాయి, టూ మచ్ అఫేర్స్. అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అంటే భయపడుతున్నాడు. అంటే అమ్మాయిలు అందరూ డేంజర్ ఉన్నారని చెప్పట్లేదు, అందరూ లేదు. మీరు అన్నట్లుగానే ఇండస్ట్రీలో 70% వాళ్ళు ఉన్నట్టు వీళ్ళు కూడా 70 ఉన్నారు. ఇంతకు ముందు అబ్బాయిలు అమ్మాయిలను చంపేవాళ్ళు. అవును, ఏంట్రా అబ్బాయిలు ఇంత దారుణంగా ఉన్నారని తిట్టాము అందరిని మనం. ఇప్పుడు రివర్స్ అయిపోయింది, జమ్మలగడ్డ బొమ్మలాగా. రివర్స్ అయింది. మేబీ అది వాటర్ ఎక్కడైనా ఉందేమో చూడండి, మళ్ళీ తాగారేమో. మీరు చెప్పినట్లు నవ్వు వస్తుంది ఆ న్యూస్ విన్నప్పుడు. ఏంటి ఇట్లా అయిపోతుందని బాధ ఉంటుంది. బాధ, మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది భయం వేస్తుంది. ఒకటి ఇంట్లో ప్రశాంతంగా పడుకునే పరిస్థితిలో లేదు ఇప్పుడు. పరిస్థితి ఏ దుండేసి వచ్చేస్తారా. కరెక్ట్. ఏ కత్తి తీసుకుని పొడవు చేస్తుందా, ఎక్కడ కట్ చేసి ఏ సూట్ కేసు లో పెడుతుందా, ఏ ఫ్రిడ్జ్ లో పెడుతుందా. మొన్న ఏదో సిలిండర్ లో పెట్టిందట కట్ చేసి. అవును, కుక్కర్ లో ఉడికిచ్చే వాళ్ళు ఉన్నారండి, పప్పు చేసి. బాప్రే, అలా ఉంది. అంటే ఇది మనం నవ్వుకుంటున్నాం కానీ ఇట్స్ టూ మచ్. చాలా సమాజం తేలిపోతుందో తెలియదు, ఇది ఎలా మారుతుందో తెలియదు, నెక్స్ట్ జనరేషన్ ఇంకెలా ఉంటుందో తెలియదు, మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో భయం వేస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్లుగానే హస్బెండ్ పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత కూడా పర్సనల్ అఫైర్స్ ఉన్నాయి అని తెలిసిన తర్వాత కూడా విడిపోయే వాళ్ళని కూడా చూస్తున్నాం మనం. ఎందుకంటే మీ ఇష్టం అది, ఇంకా పర్సనల్ గా మీరు డైవర్స్ తీసుకోవచ్చు, లేకపోతే మ్యూచువల్ అండర్స్టాండ్. నేను ఏమంటాను, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది. చంపడం ఎందుకండి, వద్దు పో, నువ్వు అవసరం లేదని చెప్పి నీ లైఫ్ నువ్వు చూసుకో, ఏముంది, అంతే కదా. బెస్ట్ కదా. పిల్లలు అక్కడ కొంతమంది ఇక్కడ లేకపోతే అది కూడా వదిలేయచ్చు. ఎందుకు అలా చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు, ఎవరిని అక్కడ మంచిగా చూపించాలని చేస్తున్నారో తెలియదు. లాస్ట్ లో ఫైనల్లీ జరిగేది ఏంటి, జైలు. కానీ ఆమెని గారు ఇప్పుడు ఉన్న సోషల్ మీడియాలో ఒక్క సెకండ్ అలా బయటకు వైరల్ అయిపోతుంది. అవును, పరువు పోతుంది, అన్ని పోతుంది. మన పిల్లల భవిష్యత్తు ఏంటి ఏది ఆలోచించట్లే. ఇప్పుడు శుభలగ్నంలో భార్య అత్యాశ పడకూడదని మీరు మెసేజ్ ఇచ్చారు. మావి చిగురులో ఒక మంచి భార్య ఎలా ఉండాలో, అంటే భార్య చచ్చిపోతుంటే భర్త సింగిల్ అవ్వకూడదు, పిల్లలు అమ్మలేనిది అవ్వకూడదని పెళ్లి చేసిన తీరు చూసాం, రెండు చూసాం. అంటే మీ సినిమాల్లో మెసేజ్ తీసుకున్నారు ఎక్కువ మంది. కానీ నిజ జీవితంకి వచ్చేసరికి మీ లైఫ్లో చాలా ట్రాజడీస్, చేజింగ్ అని చెప్పను, మీరు అనుకున్నట్లు కాకుండా లైఫ్ ఇంకొకలా. అంటే ఆర్టిస్టులు చాలా ఊహించుకుంటారు, ఎందుకంటే రకరకాల వేషాలు ఇక్కడ వేసి, అంటే క్యారెక్టర్స్, లైఫ్ని చాలా బాగా డిజైన్ చేసుకుందామని ఏ అమ్మాయినా ఎక్స్పెక్ట్ చేస్తుంది. అలాంటి లైఫ్ని ఇలానే లీడ్ చేయాలనుకుంటుంది. కానీ మీ లైఫ్లో హస్బెండ్ అండ్ తర్వాత విడాకులు, చాలా చిన్న ఏజ్లోనే సినిమాలు కెరీర్ ఆపేయటం, ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపించింది మీకు? అసలుకి జీవితం కష్టంగానే ఉంటుంది లైఫ్. అంటే మేము అనుకుని వచ్చింది వేరు, జరిగింది వేరు కదా. ఇక్కడ అంటే ఎన్ని కష్టాలు ఉంటుంది అనుకోలే. వెళ్తాం, ఇప్పుడు నాకు నేనే అందం అనుకుంటాను అద్దంలో చూసి. నేను ఎందుకు హీరోని అవ్వకూడదు అనుకున్నాను. అప్పుడప్పుడు వెళ్ళి మిర్రర్లో చూసి నాకు నేనే మూర్సిపోవు, నేను కూడా చేయొచ్చు కదా, నేను కూడా ఎందుకు శ్రీదేవి గారిలాగా చేయకూడదు, ఎందుకు జయప్రద గారిలాగా చేయకూడదు, ఎందుకు విజయశాంతి గారిలాగా నేను యాక్టింగ్ చేయకూడదు, ఇలాగా మురిసిపోయి వచ్చాను. అంటే నేను కూడా చేస్తాను, నాకు ఆ కాన్ఫిడెంట్ ఉంది. వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే నాకు ఇచ్చేస్తారు అని ఒక కాన్ఫిడెన్స్తో వచ్చా. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత జరిగింది వేరు. అంత లేదు సీన్ని, కానీ చూసా అన్నీ, ఆ స్ట్రగుల్, ఆ పోరాటం. వెళ్ళిన వెంటనే చూసి ఒకరు అంటే ఇవ్వకూడదు అనేదానికి ఏదో ఒక కారణం, లేదమ్మా మీరు కొంచెం కలర్ డల్ ఉన్నారు, లేకపోతే
లేదు ఇంకొంచెం లావ్ అయితే, అప్పుడంతా హీరోయిన్స్ కొంచెం బాగుండేవారు. అవును, నేను అవును. నేను బొద్దుగా చాలా ఉంటారు. సన్నగా ఉండేది, అప్పుడు బొద్దుగా ఉండేవారు. అప్పుడు నేను సన్నగా ఉండేదాన్ని. అప్పుడు ఇంకొంచెం వెయిట్ వేయాలి, చాలా సన్నగా ఉన్నావు, స్కూల్కి వెళ్ళే పిల్లలా ఉన్నావు, ఇలా అంతా అనేవారు. ఏదో ఒక రీజన్ చెప్పి నన్ను అవాయిడ్ చేసేవారు. లేదంటే మీరు చెప్పినట్టు గెస్ట్ హౌస్కి వస్తావా అనేవారు, రానంటే కట్ చేసేవారు. ఇలాగే జరిగేది ఏదో ఒక రీజన్తో చెప్పి. ఇది ఎలా 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 అని ఎన్నో రోజులు ఒక రూమ్లో కూర్చొని, నాకు ఇంకెవరు లేదు, నాకు దేవుడితో ఏదో ఒక కనెక్షన్ ఉంటుంది నాకు. అలా నా బాధలనే చెప్పుకుని ఏడ్చేదాన్ని. ఎందుకు నాకు ఈ నేను అవ్వాలని ఎందుకు నాకు ఈ బుద్ధి తెప్పించావు, ఇక్కడ వచ్చిన తర్వాత ఎందుకు నేను రిజెక్ట్ అవుతున్నాను, రిజెక్ట్ అవును, నేను దీనికి అర్హత కాదంటే ఎందుకు నాకు ఆ ఆశ ఇచ్చావు, నాకు కల్పించావని నేను దేవుడితోనే క్వశ్చన్ చేసేదాన్ని. మళ్ళీ నేనే ఏడ్చుకునేదాన్ని, మళ్ళీ నేనే ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి ఓకే చూద్దాం చేద్దామని. కానీ నాకు ఎక్కువ ధైర్యం ఇచ్చింది మా అమ్మ. చేద్దాం, అవ్వదు, అవుతుందమ్మా, నువ్వు ఎందుకు బాధపడతావు. బట్ అప్పుడు హస్బెండ్ ఎప్పుడు ధైర్యం చెప్పలేదా మీకు లైఫ్ లో? పెళ్ళైన తర్వాత, పెళ్లి కాక ముందు? పెళ్ళి అయ్యేప్పటికి నేను అన్ని హ్యాపీగా మంచి హీరోయిన్ అయిపోయాను, నా అనుకున్నది సాధించాను. అప్పుడు నాకు ఆ బాధ లేదు. నేను చెప్పేది హీరోయిన్ ఉన్నప్పుడు. అప్పుడు ఓకే. ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చి, మ్యారేజ్ కూడా మంచి లైఫ్ ఏంటి, బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఉంటుంది కదా, హస్బెండ్ అనే చిన్న చిన్న వస్తాయి కదా మనస్తాపాలు. అంటే మీ టైంలో హీరోయిన్స్ అందరూ కూడా పర్సనల్ జీవితంలో అందరూ ఫెయిల్ అయిపోయారు ఆల్మోస్ట్. అప్పటి నుంచి మీ తరం వరకు మేము చూస్తూనే ఉన్నాం, ఒక 80% ఫెయిల్ అయిపోయారు. అంటే రాంగ్ డిసిషనా లేకపోతే రాంగ్ పర్సన్ చాయిస్ ఏంటి, ఎక్కడ అసలుకి? అది రాంగ్ అని చెప్పలేమండి. ఆ టైంకి అది కరెక్ట్ అని చేసుకుంటాం మనం. మీ కళ్ళకి అనిపించింది అప్పుడు డబ్బు ఉంటుంది. ఇంకోటి, ఇప్పుడు నా హస్బెండ్ ఆయన కూడా మంచి డబ్బే ఉంది. ఆయన ఏంటి, నాకు సినిమా నువ్వు చేయొద్దు అన్నారు. ఆ టైంలో అప్పుడు ఏమనిపించింది, ఇంత కష్టం. మా అమ్మ ఒకటే అనింది, నువ్వు పెళ్లి చేసుకో, పిల్లలు ఏమనను, కానీ సినిమా మానద్దు. నువ్వు సినిమాకి రావడానికి నువ్వు ఎంత స్ట్రగుల్ అయ్యావు, ఎంత కష్టపడ్డావు, ఈ స్టేజ్కి రావాలంటే నువ్వు ఎన్ని కష్టాలు అనుభవించావు, మరి దేవుడు ఇచ్చినప్పుడు మళ్ళీ దాన్ని అలా తోసేసి వెళ్ళొద్దు అని చెప్పి మా అమ్మ నాకు చిలక చెప్పినట్టు చెప్పింది, వినలే. అది ఒక్క తప్పు చేశాను అంతే. అంటే ఇంకా ఒక 5 years నేను మంచి మంచి క్యారెక్టర్స్ చేసేదాన్నేమో. చాలా ఆఫర్స్ వచ్చి నేను దాన్ని రిజెక్ట్ చేశాను. పీక్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకో, అదొక్కటి నేను చేసిన ఒక చిన్న పెద్ద పొరపాటు. లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ కాదు, కానీ లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్. అంటే ఒక అండర్స్టాండింగ్తో మ్యారేజ్ అయ్యింది నాకు. ఆ తర్వాత ప్రాబ్లం ఏం లేదు. ఇండస్ట్రీలో ఉన్న తమిళ్ ప్రొడ్యూసర్. నా సెకండ్ మూవీ ప్రొడ్యూసర్ ఆయన. అక్కడ నుంచి ఒక మా ఇంట్లో కొంచెం ఏదైనా ప్రాబ్లం అంటే మాకు కొంచెం ఫ్యామిలీకి హెల్ప్ చేసేవారు. అంటే ఒక ఫ్యామిలీ మెన్ లాగా ఉన్నారు, ఫ్యామిలీ రిలేషన్ లాగా ఉండేవారు. ఇక్కడే పడిపోయేది అప్పుడు మీ హీరోయిన్స్ అందరూ. అదే కొంచెం మాకు మంచితనం అంది. బట్ నాకే ప్రాబ్లం ఏం లేదు. ఈజ్ వెరీ చాలా మంచి హస్బెండ్, ఒక మంచి మనసున్న మనిషి. కాకపోతే మీరే మంచోళ్ళు కదండి. ఇంకా మంచోళ్ళే కాదు. నేను మళ్ళీ నాకు సినిమా పిచ్చి కదా, నేను సినిమా కావాలి అంటే ఆయన మళ్ళీ ఒప్పుకోలేదు. నేను సినిమా కావాలని మళ్ళీ వచ్చేసా. ఇప్పుడు సినిమా వద్దన్నారని విడాకులు ఇచ్చారా? సినిమా వద్దన్నారని చెప్పి నేను వదిలేసా. ఇది కొంచెం కామెడీగా లేదండి వినటానికి? కామెడీ చాలా బాధ ఉంది కదా. బాధ ఉంటుంది, కానీ సినిమాని చాలా ఇష్టపడి వచ్చాను కదా, ఎక్కడో ఒక దగ్గర అలా నేను కట్టి పడేసినట్టు అయింది నాకు. వద్దనుకుంటే ఫస్ట్ నైట్ బయటకు వచ్చేవాళ్ళు మీరు? అనుకున్నాను, ఎన్నోసార్లు అనుకునేదాన్ని, సరేలే. కానీ తర్వాత నేను తట్టుకోలేక, ఎందుకు మంచి మంచి క్యారెక్టర్స్ నేను చేశాను, సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాను, నన్ను ఇలా కూర్చోబెట్టేసారేంటి అని నాకు నేనే ఫీల్ అయ్యి మళ్ళీ అలా తెగించి వచ్చా. కానీ ఆయన కూడా సినిమా మనిషే కదండి. సినిమా అదే నాకు అర్థం కాదు. సినిమా మనిషి, ఆయనకి సినిమా అంటే ప్యాషన్ ఉంది, ఆయన సినిమా తీయడం అనేది. బట్ ఎందుకో నన్ను సినిమాకి పంపించాలనిపించలేదు. కానీ మీకు నిజంగా ఒక మనిషి జీవితంలోకి వస్తున్నాడంటే ఆయన ఫస్ట్ కండిషనే సినిమా చేయొద్దని అయినా యాక్సెప్ట్ చేశారు మీరు? నేను అప్పుడు యాక్సెప్ట్ చేశాను, అదే చెప్పాను కదా, ఆ టైం కదా కరెక్ట్ అనిపించి చేశాను, తర్వాత తప్పు అనిపించింది. కానీ మీ అమ్మగారికి కరెక్ట్ అనిపించండి? మా అమ్మ స్టార్టింగ్ చెప్తుంది, ఫ్రమ్ ద బిగినింగ్ చెప్తుంది, వద్దు 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 వద్దు. ఎన్ని ఇయర్స్ ఉన్నారు కలిసి? 5 years అంతే. 5-6 years. 5 సంవత్సరాలకి వివాహ జీవితం. 6 years అంతే. నేను మళ్ళీ వచ్చేసాను. నాకు అంటే
ఎక్కడో ఒంటరితనం అనిపించింది. ఇంకా తను ప్రొడ్యూసర్ అని చెప్పి ఆయన ఎక్కువ ప్రొడక్షన్లో అక్కడ ఆయన బిజీ ఉండేవారు, ఒంటరిగా ఉండలేకపోయాను నేను. కిడ్స్ ఆ కిడ్స్ తర్వాత అయ్యారు, తర్వాత వచ్చేసా. అదే కిడ్స్ ఇద్దరు అండి ఇప్పుడు? ఇద్దరు ఏం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు? చదువుకుంటున్నారు. ఒక బాబు ఒక బాబు ఒక పాప. ఓకే. సో 6 సంవత్సరాలలో ఇద్దరు పుట్టేశారు. 6 లేదు 6, 7, 7 years ఉంటుంది ఇంకా తర్వాత ఆయన కలిసింది లేదు, వెళ్ళింది లేదు ఇంకా. అసలు. ఎందుకు ఇంత బలమైన డిసిషన్ తీసుకున్నారు? దూరంగా ఉన్నా కానీ కలవచ్చు, ఇప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద బయటకు వచ్చేసారా? కలవడం అంటే మాట్లాడడం ఏమైనా ఉంటుంది, ఎప్పుడైనా వచ్చి మాట్లాడడం అది ఉంటుంది, కానీ వేరే ఏమి ఒక బాండింగ్ అంతా ఏమి ఉండదు. సో మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు ఆయన? లేదు, చేసుకున్నాను. మీరు మళ్ళీ ఏమన్నా చేసుకున్నారా? లేదు, నేను మీరు కూడా చేసుకున్నారు. నాకు పిల్లలు ఉన్నారు, నా పిల్లలే నా ప్రపంచం. కానీ ఆయన కూడా అదే అనుకుంటారు కదా, నా పిల్లలే నాకు ప్రపంచం అని. నాకు ఎక్కువ, ఆయనకి సినిమా ప్రపంచం. ఎన్ని ఇయర్స్కి అయిపోయింది మీ ఇద్దరు బయట అంటే విడిపోవటం? మీకు ఎన్ని ఇయర్స్ ఉంటాయి అప్పుడు? విడిపోయి ఒక 10 years అయింది. ఓకే. హార్డ్లీ పెళ్ళి అయ్యాక 6 years 7 years ఉన్నారు అంతే ఇంకా. ఆన్లీ 7-8 years అంతే. సినిమాల్లో నష్టపోయారా మేడం? ఆయన బాగా సంపాదించారా? నష్టపోయారండి, చాలా నష్టపోయారు. తర్వాత ఆయన రియల్ ఎస్టేట్ చేసి బాగా సంపాదించుకున్నారు. ఇప్పుడు ఇస్ వెరీ వెల్, బాగున్నారు. ఇప్పుడు మళ్ళీ సినిమా తీస్తున్నారు. అదే చెప్పాను కదా, సినిమా పిచ్చి ఎక్కువ అని. ఇప్పుడు మళ్ళీ సినిమా తీస్తున్నారు, పెద్ద లెవెల్లో తీస్తారు. ఓకే. ఏం పేరండి? మ్యామ్ సినిమా పేరా? సార్ పేరు? సార్ పేరు కాజా మైదీన్. కాజా మైదీన్. ముస్లిం. ముస్లిం. కానీ అమ్మ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఓకే గానీ ముస్లిం అనగానే కూడా వద్దని చెప్పారంట కదా అసలుకి. అమ్మకి అది ఇష్టం లేదు, ఈవెన్ సినిమా వదలడం కూడా ఇష్టం లేదు. కానీ లైఫ్లో ఎప్పుడైనా కొట్టడం జరిగింది ఆయన మిమ్మల్ని? ఎప్పుడో 1 or 2 times. కేవలం దీనివల్ల సినిమా? అది కూడా అదే ప్రాబ్లం. అది కూడా ఎప్పుడంటే మా బ్రదరు మ్యారేజ్లో కొంచెం అనే సినిమా వాళ్ళని ఏదో ఇద్దరు మగని ఇన్వైట్ చేశానని ఆయనకు కోపం వచ్చింది. సినిమా ఎందుకు మరి, అది ఇష్టం కాదు ఆయనకి. అక్కడ కొంచెం ట్రిగర్ అయ్యారు, ఆయన చెప్పకుండా చేశానని. అత్తమ్మ వాళ్ళు ఎలా ఉంటారు మీతో? అందరూ వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాగుంటుందండి. ఓకే. కానీ మీరు ఆ ఫ్యామిలీలోకి వెళ్ళిన తర్వాత మీరు కూడా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన గుర్కా అదంతా ఏం లేదండి. నేనుగా ఉండేదాన్ని, ఆ ప్రాబ్లం అంతా ఉండేది కాదు. అందుకనే వెళ్ళగలిగాను. అలా ఆ నిబంధనలన్నీ ఏమీ లేదు. నేనే, ఆయనే. ఆయన ఇప్పటికి మీ ఫోన్లో ఆయన నెంబర్ ఉందా? నంబర్ ఉంది. ఎప్పుడన్నా మెసేజ్ చేయటం, బర్త్డే మెసేజ్ అదంతా ఏముండదు. ఎప్పుడైనా అవసరం, ఏదైనా విషయం ఏదైనా ఒక అవసరం అంటే ఫోన్ చేస్తా అంతే. మామూలుగా ఏం ఉండదు, మాట్లాడడం ఏముండదు. నా బిజీలో నేను ఉంటాను, ఆయన బిజీలో ఆయన ఉంటారు. పిల్లలు టచ్లో ఉంటారు? అస్సలు పిల్లలు ఆయన ఇప్పుడు అక్కడ లేదు, ఆయన బెంగళూరులో ఉంటారు, మేము చెన్నైలో ఉంటాం. మీరు కండిషన్ పెట్టారా పిల్లలు టచ్లో ఉండకూడదని? లేదు, అసలు ఆ విషయమే మేము ఎవరు ఎత్తట్లేదు. మా పిల్లలు కూడా మా పిల్లలకి నేనే ప్రపంచం, నాకు నా పిల్లలే ప్రపంచం. ఏం చదువుతున్నారు ఇప్పుడు పిల్లలు? బాబు 7th, పాప 5th స్టాండర్డ్. సో చిన్నపిల్లలు. సో అమ్మాయి చూసుకుంటున్నారు ఇప్పటికి? అమ్మ చూసుకుంటుంది మొత్తం. నాకు తెలిసి లైఫ్లో మీకన్నా ఎక్కువ అలసిపోయింది మీ మదరే. అవును, ఆబ్వియస్లీ అమ్మనే ఎక్కువ అలసిపోయింది. ఇక్కడ నేను హీరోయిన్ అవ్వాల, చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెంచడానికి అలసిపోయింది. తర్వాత దాన్ని హీరోయిన్ చేయాలని అలసిపోయింది. ఇప్పుడు నా పిల్లలు చూసుకోవడంలో అలసిపోతుంది.